ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నా పొరుగు వాడెవడు? లూకా 10:29. ఈ కథ చదువుతూ ఉంటే ఒక ఆసక్తికరమైన విషయం గమనిస్తాం. ఆ ధర్మశాస్త్ర పండితుడు అడిగిన ప్రశ్నకు ప్రభు అసలు జవాబు చెప్పనే లేదు. ప్రభు తన జవాబులో అతడి ప్రశ్నలో ఉన్న ప్రాధాన్యతను మార్చేశాడు. అతడి ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్ర ప్రకారం నా పొరుగువాణ్ణి నేను ప్రేమించాలి. ఇంతకీ నా పొరుగువాడు ఎవరు? ప్రభు తన జవాబులో అతడి పొరుగువాడెవడో చెప్పలేదు. ప్రభు జవాబు సారాంశమేమంటే, నీ పొరుగువాడు ఎవరు అనేది కాదు సమస్య. నీవు పొరుగువాడివేనా? గాయపడిన మనిషికి పొరుగువాడు సమరయుడు. యాజకుడు పొరుగువాడు కాదు. లేవీయుడు పొరుగువాడు కాదు. అతడు పడి ఉన్న చోటికి సమరయుడు వచ్చాడు. అతడి గాయాలు కట్టాడు. తన వాహనం మీద వేసుకొని పూటకుల్లవాని ఇంటికి తెచ్చాడు. అతడి బాగోగులు చూసుకున్నాడు. ధర్మశాస్త్ర పండితుడు నా పొరుగువాడెవడు అని ప్రశ్నించాడు. అందుకు ప్రభు, నీవే పొరుగువాడిగా ఉండు అని జవాబు చెప్పాడు. ఎప్పుడైతే నీవు పొరుగువాడివి అవుతావో అప్పుడు నీ సాయం అవసరమైన పొరుగువాడు కనిపిస్తాడు. ప్రభు చెప్పేదేమిటంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే మనిషిని కూడా ప్రేమించాలి. సాధారణంగా నీవు కన్నెత్తి కూడా చూడని వ్యక్తి ఇప్పుడు నీ పొరుగువాడు అవుతాడు. యాజకుడు, లేవీయుడు చూసి కూడా తల తిప్పుకొని వెళ్ళిపోయారంటే అర్థమేంటి? వారిలో జాలి కొంచెం కూడా లేదు. వారు అసలు దేవుని ప్రేమించడం లేదు. వారు సురక్షితమైన దారిలో వెళ్ళిపోయారు. ఆ మనిషికి సమరయుడే పొరుగువాడు అని ధర్మశాస్త్ర పండితుడు అంగీకరించాడు. అప్పుడు ప్రభు, నీవును వెళ్ళి అలాగు చేయుము అని చెప్పాడు. ఈ కథలో చేయుము అనే పదం ఎన్నిసార్లు వస్తుందో గమనించండి. ఆ వ్యక్తి, నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభువు, దీనిని చేయుము, నీవు బ్రతుకుదువు అని జవాబు చెప్పాడు. ధర్మశాస్త్రం చెప్పేది చేసి జీవించు అని అర్థం. అతడు అసలు విషయాన్ని దాటవేసి తనను తాను నీతిమంతుడిగా ప్రదర్శించుకోవాలని చూస్తే ప్రభువు, వెళ్ళి నీవును అలాగు చేయుము, నీవు జీవించెదవు అని చెప్పాడు.